వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. నూతన క్రషర్ ఏర్పాటును విరమించుకోవాలని రైతుల ఆందోళన. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ తూడుం రాజు మరియు వార్డు మెంబర్లు పాల్గొని వారికి సంఘీభావం తెలిపారు. అనంతరం ఉప సర్పంచ్ తూడుం రాజు మాట్లాడుతూ గత 13 సంవత్సరాలుగా శ్రీ వెంకటేశ్వర స్టోన్ క్రషర్ వల్ల చాలా అనార్థాలు ఏర్పడి శబ్ద కాలుష్యం, డ్రాబర్ ప్లాంట్ వలన వచ్చే వాసన వలన గ్రామంలోని ప్రజలు శ్వాసకోశ వ్యాధులు వచ్చే అవకాశం ఏర్పడి వాయు కాలుష్యం వలన పంటలు దెబ్బతినడం జరుగుతుంది. అలాగే గ్రామంలోని ఇల్లు పిల్లర్ల నుండి స్లాబ్ వరకు పగులు ఏర్పడి కూలిపోయే ప్రమాదం ఉన్నందున, అలాగే గుట్టల్లో నివసించే జీవరాశులు శబ్దాల వలన కోతులు, అడవి పందులు పంటపై పడి పంటలు పూర్తిగా నాశనం చేస్తున్నాయని, అలాగే గ్రామంలోని ఇళ్లకు గుట్టల్లో నివసించే జీవరాశులు రావడంతో గ్రామ ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని, నూతనంగా ఏర్పడే క్రషర్ పర్మిషన్ను రద్దు చేయాలని, అలాగే కొత్త టెండర్ వేస్తున్నటువంటి క్రషర్ ఏర్పాటును విరమించుకోవాలని కలెక్టర్ గారికి, మైనింగ్ డిపార్ట్మెంట్కు, పొల్యూషన్ డిపార్ట్మెంట్కు వీటిపై ఫిర్యాదులు చేయడం జరిగిందని, మరియు ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి ఫిర్యాదు చేయడం జరిగిందని. కావున అధికారులందరూ స్పందించి పత్తిపాక గ్రామాన్ని పొల్యూషన్ ద్వారా కాపాడాలని మా గ్రామ పంచాయతీ పాలవర్గం నుండి అధికారులను కోరుతున్నాము. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు నాలికే ప్రతాప్, పోతంగడి ప్రమీల, సారయ్య, గజ్జి రాజు, అంకేశ్వరపు సాయిలక్ష్మి, కోడిమాల మహేందర్, గజ్జి రమేష్, గడ్డమీది హారతి కరుణాకర్, చిట్టిరెడ్డి పద్మ, జంగిరెడ్డి ఐరబోయిన స్వప్నరాజు, కందగడ్ల ప్రవీణ్ కుమార్, తూడుం శ్రవంతిరాజ్, బీఆర్ఎస్ గ్రామ నాయకులు తూడుం వెంకటేశ్వరు, అంకేశ్వరపు మొగిలి, రైతులు పల్లెబోయిన రామారాజు, పల్లెబోయిన భాస్కర్, పల్లెబోయిన రవి, పల్లెబోయిన సుధాకర్, గాజా కిష్టయ్య, పల్లెబోయిన కిషోర్, పెద్ద మనిషి రాజయ్య, ఐరబోయిన రాజు, తూడుం మహేందర్ తదితరులు పాల్గొన్నారు. ఆ దుమ్ము వల్ల ఇప్పటికే పాత క్రషర్ వల్ల ఊళ్ళో ఉన్న ఇండ్లు కూలిపోతాయి, నల్ల హౌజులు కూడా పగిలిపోతాయి. ఆ డామర్ ప్లాంట్ వల్ల, ఆ వాసన వల్ల చిన్నపిల్లలు ఇబ్బంది పడుతున్నారు, శ్వాసకోశ వ్యాధులతోటి ఇబ్బంది పడుతున్నారు. ఇంకా దానికి తోడు ఈ కొత్త క్రషర్ అనేది వస్తున్నది. ఈ 100 ఎకరాల భూములు కొల్లగొట్టి మా నోటిగాడి బుక్క తీసి మా ముద్రాజు కులస్తులది సిర్రకుంటా నాగినుకుంటా జీవనోపాధి కోల్పోతాం. మేము ఇప్పటికైనా అటువైపు పెద్దగుట్ట వైపు గౌడ కులస్తులు ఉన్నారు, వాళ్ళు తాళ్ళెక్కి జీవనం సాగిస్తున్నారు, వాళ్ళ కడుపు కొడుతున్నారు, ఇటు మా ముద్రాజు కులస్తుల కడుపు కొడుతున్నారు. ఇంత ఇబ్బంది పెట్టి మమ్మల్ని ఈ భూములు గుంజుకుంటే మా పిల్లలు మేము రోడ్డున పడాల్సి వస్తుంది. కావున ఇప్పటికైనా క్రషర్ యజమానులు మానుకోర్రిగా, క్రషర్ యజమానులు కానీ వాళ్ళకు తొత్తులుగా మారిన జనాలు కానీ మీరు ఇక నుంచి విరమించుకోర్రి. మాకు తోడుగా గ్రామ పంచాయతీ పాలకవర్గం, వార్డు సభ్యులు కానీ, ఉప సర్పంచ్ కానీ వివిధ రకాలుగా వాళ్ళు మాతోటి పాటుగా పోరాడి వాళ్ళు కలెక్టర్ కానీ, ఆర్డీఓ కానీ, ఎంఆర్ఓ కానీ, ఎంపీడీఓ కానీ ఇప్పటికే అప్పుడు దరఖాస్తులు పెట్టడం జరిగింది. మా అందరికి తోడు వాళ్ళు తోడు ఉన్నారు, గ్రామ ప్రజలు కూడా ఉన్నారు. ఇవే కాకుండా మాకు మా ముద్రాజు కులస్తులు ఇక్కడ 400 సభ్యత్వాలు, 1500 ఓట్లు, 2000 జనాభా కలిగిన ఈ ఊళ్ళో మా ముద్రాజు కులస్తులు మేము ఊకునేది లేదు. మా జిల్లా పాడి, రాష్ట్ర పాడి మేము పిలుపునిస్తే ఇక్కడికి వస్తారు. ఎందుకంటే మా జీవనోపాధి పోతుంది, 2 కుంటలు పోతాయి, భూములు పోతాయి, గుట్టలు పోతాయి. మేము ఎందుకు ఊకుంటాం? అటువైపు గౌడ కులస్తులు కూడా వాళ్ళు కూడా సహకరిస్తారు. 100 ఎకరాల భూమిని కొల్లగొట్టి వాళ్ళు కడుపులు నింపుకుంటే మేము ఏం చేయాలి? పిల్ల పాపలతోటి ఇక్కడ రోడ్డు మీద పడి మేము అడక తినాలా? ఈ ఉన్న భూములే మేము అటో ఇటో పంటలు పండించుకొని మేము బతుకుతాం, వడ్లు పండించుకొని బతుకుతాం. మరి మేము రోడ్డున పడితే మాకు ఎవరిస్తారు? ఇప్పటికైనా హెచ్చరిస్తున్నా క్రషర్ యజమాను, ఇక్కడికి రావడం కాదు, మీరు పత్తిపాక ముఖమే చూడద్దు, పత్తిపాక అనే పేరే మీ కళలు కూడా రాకుండా చూసుకొని ఉండాలని మేము హెచ్చరిస్తున్నాం. గత 15 సంవత్సరాల నుండి పాత క్రషర్ నుంచే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. పలుమార్లు మా పత్తిపాక నుండి పలు సంఘాలు, పలు నాయకులు కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి ఫిర్యాదులు చేయడం జరిగింది. ఎన్ని సంవత్సరాల నుండి ఫిర్యాదులు చేసినా ఎలాంటి స్పందన లేకుండా పోతుంది. దానినే ఇబ్బంది పడుతున్నామంటే గత నెల రోజుల నుండి కొత్త క్రషర్ పెడుతున్నాం, మాకు సహకరించండి అని మామూలు చిన్న సన్నకారు రైతుల దగ్గరికి వచ్చి వాళ్ళను భయభ్రాంతులకు గురి చేస్తూ, బెదిరింపులకు పాల్పడుతూ, ఇక్కడున్న స్థానిక 2-3 నాయకులతోటి పట్టుకొని వాళ్ళతోటి మామూలు చిన్న సన్నకారు రైతుల దగ్గరికి వెళ్ళి బెదిరింపులకు పాల్పడడం జరుగుతున్నది. కొంటూ లేదంటే అమ్ముతేనేమో అమ్ము, లేదంటేనేమో గుంజుకుంటామని చెప్పి బెదిరించడం జరుగుతుంది. ఇలాంటి వాటికి మళ్ళీ రిపీట్ అయితే మేము మీ మీద కంప్లైంట్ చేయడం జరుగుతుంది. ఇప్పటికే మా కొత్త క్రషర్ రావద్దు, పాత క్రషర్ను బంద్ పెట్టాలని చెప్పేసి ఫస్ట్ ఎంఆర్ఓకు, తర్వాత ఆర్డీఓకు, తర్వాత కలెక్టర్ గారికి, తర్వాత మా మైనింగ్ డిపార్ట్మెంట్లో, తర్వాత పొల్యూషన్ డిపార్ట్మెంట్లో, తర్వాత హ్యూమన్ రైట్స్లో కూడా ఫిర్యాదులు చేయడం జరిగింది. కాబట్టి ఇకనైనా కొత్త క్రషర్ తీసుకురావాలనే ఆలోచన కానీ మేము పెడదామనే ఆలోచన యజమానులు కానీ విరమించుకొని దాన్ని మొత్తం పూర్తిగా విరమించుకొని మా పత్తిపాక వైపు మీరు అడుగు పెట్టకుండా ఉండాలని ఇది హెచ్చరిస్తూ ఉన్నా. ఒకవేళ మేము ఏది చేసినా రైతుల నుండి మేము
గుంజుకుంటామంటే మా పత్తిపాక గ్రామ ప్రజలు ఊరికే లేరు. దయచేసి చెప్తున్నాను, ఇది హెచ్చరిక. దాంతోపాటు ఇది కనుక రాకపోతే వంట వార్పు కార్యక్రమం పత్తిపాక మొత్తం వచ్చి ఇక్కడ ఉండడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. కాబట్టి దయచేసి ఇది కలెక్టర్ గారు స్పందించి, ఎమ్మెల్యే గారైనా కలెక్టర్ గారైనా అధికారులు ఏదో దీనికి సంబంధించిన మైనింగ్ డిపార్ట్మెంట్, పొల్యూషన్ డిపార్ట్మెంట్ ముఖ్యంగా మీరు ఇచ్చే పర్మిషన్ మీద ఆధారపడి ఉంటే దయచేసి పొల్యూషన్ డిపార్ట్మెంట్ అనేది దీనికి పర్మిషన్ ఇవ్వద్దు. మా పత్తిపాక గ్రామాన్ని ఆగం చేయకండి. ఇప్పటికే 15 సంవత్సరాల నుంచి ఆగమైపోతున్నాం. ఇప్పుడు కూడా మళ్ళీ ఇస్తే ఇటు